దబాయిస్తారు, మీరు అనర్హులు అంటారు, ఆ తర్వాత తీసేస్తారు. ఇది కూడా సేమ్. రేషన్ కార్డుదారులు వాళ్ళంతటా వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో పింఛన్లు ఇది చూస్తారు. దీంట్లో ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు అబ్జర్వ్ చేసి దానివల్ల నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అని చూసి దీంట్లో ప్రజలు భయపడుతున్నారు అనుకోండి, రేపు పొద్దున రేషన్ కార్డులు కూడా. ఇప్పుడు దీని తర్వాత స్టెప్ ఎట్లా ఉంటుందంటే ఇదంతా చూశాక ప్రాథమికంగా అనర్హులకి రేషన్ కార్డులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏమంటున్నారు, ముందేమో వైసీపీ వాళ్ళు అమ్ముకుంటున్నారు, సెకండ్ ఫేజ్లో అనర్హులకి రేషన్ కార్డులు వచ్చినాయి, అనర్హులు రేషన్ కార్డులు తీసుకోవడం వల్ల వాళ్ళకి అవసరం లేకపోయినా బియ్యం తీసుకుంటున్నారు. ఇప్పటికే రాశారు పత్రికల్లో, నేను చెప్పిన మాటలే రాశారు వాళ్ళు కూడా. ఏది హెల్త్ కార్డు అంటే ఆరోగ్యశ్రీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి వాటి కోసం వైట్ రేషన్ కార్డు తీసుకుంటున్నారు. ఈ 60-70 లక్షల మంది బియ్యం తింటలేదు వాళ్ళు. కాబట్టి ఈ బియ్యాన్ని రేపొద్దున ఆపేస్తాం, మీరు రేపొద్దున మీ అంతటా మీరే నాకు బియ్యం అక్కర్లేదు రేపో మాపో ఈ పాయింట్ తీసుకొస్తారు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఇవాళైనా మీరు ఆ మొక్క పిలిపివ్వండి. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అప్పట్లో మోడీ గారు చెప్పారు కదా, అయ్యా గ్యాస్ అనవసరమైన భారం పడుతుంది, అనర్హులు కూడా తీసుకుంటున్నారు, మీరు దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాయితీని వదులుకోండి అంటే 1.5 కోటి మంది ఏమో దేశంలో రాయితీలు వదులుకున్నారు. అట్లా వదులుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నాం. లీవ్ రైస్, మీ కార్డు ఉంచుకోండి.